దళిత క్రైస్తవుల సమాధుల తోటకు అవసరమైన స్థలం కేటాయింపుపై ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాల అలసత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ దళిత సంఘాల నాయకులే స్వయంగా స్థల సేకరణకు పూనుకున్నారు. పట్టణంలోని దళిత క్రైస్తవ సమాధుల తోట కిక్కిరిసిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని దళిత నేతలు పలువురు శనివారం సాయంత్రం పరిశీలించారు. సమాధుల తోటకు అవసరమైన స్థల సేకరణ ప్రణాళికలో భాగంగా ఆ స్థలాన్ని సందర్శించి ప్రైవేటు సర్వేయర్తో కొలతలు వేయించారు. సీనియర్ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర, విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, దళిత నాయకులు గడ్డేటి సుధాకర్, సునీల్ కుమార్, డాక్టర్ కారుమంచి రవికుమార్, అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎడ్రపాటి అశోక్ కుమార్, బురదగుంట ప్రసన్న కుమార్, స్థలదాత నేలటూరి శ్యామ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో సుమారు 2 దశాబ్దాల నుండి క్రైస్తవ సమాజంలో మరణించిన వారికి భూస్థాపనకు సమాధుల స్థలం లేక పాత సమాధుల దొడ్డిలోనే ఒకదానిపై ఒకటి పెట్టవలసిన పరిస్థితి నెలకొందని వారు గుర్తు చేశారు. గత 2 దశాబ్దాలుగా దీనిపై ప్రభుత్వాలకు ప్రజా ప్రతినిధులకు విన్నవించిన తగిన స్థలం కేటాయించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక తెనాలి ఐతానగర్లోని గోలిడొంకలో నేలటూరి శ్యామ్ కుమార్ అనే రైతు తనకు చెందిన 2.13 ఎకరాలను సమాధుల తోటకు ఇవ్వటానికి అంగీకరించారు. ఈ విషయాన్ని స్థానిక మండల రెవెన్యూ అధికారికి తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనితో స్థానిక సంఘస్థులమైన తామే ట్రస్ట్ ద్వారా స్థల సేకరణకు పూనుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం వేలాది మందికి అవసరమైన సమాధుల విషయంలో ప్రభుత్వం స్థానిక నాయకులు స్పందించకపోవటాన్ని దళిత క్రైస్తవ సమాజం నిరసిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నటువంటి సమాధుల దొడ్డి మరి పూర్తిగా నిండిపోయి ఉంది. మరి ఒక సమాధిలోనే 3-4 పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలకి అనేకమైనటువంటి వినతి పత్రాలు, విజ్ఞాపనలు ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. మరి స్థానిక మండల రెవెన్యూ అధికారికి మరి రైతుగా ఆయన నా స్థలాన్ని మీరు ప్రభుత్వం కనుక గ్రాంట్ ఇచ్చేటట్టయితే నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటి తరుణంలో మరి మేము కూడా వెళ్ళి పరిశీలన చేయటం జరిగింది. మరి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలను అందరం కూడా సంప్రదించాం. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది కనుక మనమే దాన్ని కొనుగోలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో మరి క్రైస్తవ ఎన్ఆర్ఐలు వీళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. ప్రభుత్వం సహకరిస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మరి దాదాపులుగా 30,000 మంది మరి అన్ని పేటల నుంచి ఇక్కడే బరీలు చేయటం జరుగుతూ ఉంది. మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈస్టర్ పండగ సమాధిలో దొడ్డి అనేటువంటిది క్రైస్తవులకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఎన్నో సంవత్సరాలుగా మనకున్న ఐతానగర్లో సమాధుల తోట పూర్తయిపోయి ఒకళ్ళ సమాధి మీద ఇంకోళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి మనం స్థల సమీకరణ కోసం ఎదురు చూస్తామంటే నేలటూరి శ్యామ్ కుమార్ గారు, బెనుగారి అబ్బాయి, ఆయన ముందుకొచ్చి నా యొక్క స్థలాన్ని ఇస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు చూసి ఈ స్థలం అన్నిటికీ కూడా అన్ని ప్రదేశాలకి దగ్గరగా ఉందని చెప్పేసి భావించి చూడటం జరిగింది. ఈ రోజున శ్యామ్ గారు సమక్షంలోనే దాన్ని కొలతలేయటం జరిగింది. అందుకు గాను టౌన్లో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఈ క్రైస్తవ సమాధుల తోట కోసం అందరూ వచ్చున్నారు. కాబట్టి ఈ సమాధుల తోటకు ప్రభుత్వం వారు కూడా స్పందించి దానికి సరైన ఫండ్ కనుక సేకరించి వారికి ఇస్తే ఆయన దాత ఇవ్వటానికి ముందుగా వచ్చాడు శ్యామ్ గారికి. ముఖ్యంగా శ్యామ్ గారికి ఆ విధంగా ముందుకొచ్చి ఈ స్థలాన్ని ముందు సమాధుల తోట ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాము. కాబట్టి ఈ సమాధుల తోట కనుక అక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ అందరికీ అనువుగా, అందరికీ దగ్గరగా అటువంటి ప్రదేశం దొరికిద్ది. కాబట్టి అది కనుక మనం మిస్ అయితే ఇంకెక్కడ కూడా టౌన్లో మనకి ప్లేస్ దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం వారు స్పందించి ఆ స్థలానికి సంబంధించిన డబ్బును కేటాయించేసి ఆ స్థలం తీసుకోవడానికి ముందుకు రావాలి. అలాగే దీనికోసం బయట నుంచి ఎన్ఆర్ఐలు కానీ కొంతమంది కూడా ఈ యొక్క సమాధుల తోట కోసం వాళ్ళు క్రైస్తవ ఏఎల్సీలో ఉన్న వ్యక్తులు కొంతమంది వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమాధుల తోటని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం వారు స్పందించి ఈ సమాధుల తోట కొరకు వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజున మన టౌన్ చర్చి ఆధ్వర్యంలో పిల్లి విద్యాసాగర్ గారు, ఆయన తర్వాత మేమందరం కూడా వెళ్ళి ఈ యొక్క పరిశీలన చేయడం జరిగింది. ఇది సమాధుల తోట అయితే మాత్రం చాలా యోగ్యమైన ప్రదేశం, ఇది కరెక్ట్గా ఉంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం. కాబట్టి మరి ఒక్కసారి ఈ యొక్క స్థలం ఇస్తున్న నేలటూరి శ్యామ్ కుమార్ని అభినందిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారు స్పందించి వెంటనే. అందరికీ నమస్కారం. దళిత క్రైస్తవ శ్మశాన వాటిక స్థల సేకరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో గోలిడొంకలో మరి మన పక్కన ఉన్నటువంటి
శ్యామ్ కుమార్ గారు, ఆయనకి సంబంధించినటువంటి 2 ఎకరాల 13 సెంట్లు స్థలాన్ని మరి క్రైస్తవ సమాజానికి సమాధుల దొడ్డి కొరకు ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి 2 దశాబ్దాల నుంచి మరి తెనాలి పట్టణంలో సుమారుగా 30,000 మంది మరి దళిత క్రైస్తవ ప్రజానికం నివసిస్తూ ఉన్నారు. వారు ఎవరైనా మరణించినట్లయితే ఆ మరణించిన వారిని మరి ఐతానగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టుకోవడానికి ఒకరి మీద ఒకరిని, ఒకరి స్థలం మీద ఇంకొకరిని పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు మరి నివేదికలు ఇచ్చినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రముఖులు, పెద్దలు, దళిత క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సంఘస్థులు అందరూ కలిసి వెళ్ళి ఈరోజు గోల్డ్ అంకలోని మరి మన పక్కనే ఉన్నటువంటి నేలటూరి శ్యామ్ కుమార్ గారి యొక్క 2 ఎకరాల 13 సెంట్ల స్థలాన్ని పరిశీలించి మరి అదైతే మా సమాధుల దొడ్డికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి భావించడం జరుగుతూ వచ్చింది. మరి ఈ యొక్క మరి కార్యక్రమానికి మరి ఎన్ఆర్ఐలు ప్రధానంగా వారు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఔత్సాహికులు ఆ యొక్క మరి స్థల సేకరణకు సంబంధించినటువంటి డొనేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మరి కార్యక్రమానికి మరి ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా మరి ఎవరైతే ప్రజాప్రతినిధులైనా కానీ సరే ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి కనపడుతూ ఉంది.